నమస్కారం మార్నింగ్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ను డంపింగ్ యార్డులు లేని క్లీన్ రాష్ట్రంగా మార్చేందుకు మరియు రాబోయే గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలో ప్రతిరోజు 7,200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతుందని, కొండవీడు ప్లాంట్ ద్వారా రోజుకు 1,400 టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తూ 20 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్ కు అందిస్తున్నారని ఆయన తెలిపారు. విశాఖలో ఇప్పటికే 15 మెగావాట్ల ప్లాంట్ నడుస్తుండగా త్వరలోనే కాకినాడ, నెల్లూరు, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో మరో 6 ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ప్లాంట్ను ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లోని చెత్తను సులభంగా రీసైకిల్ చేయడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయ్యే 268 పంచాయతీల్లో చెత్త నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, సింగపూర్ మరియు ఇండోర్ నగరాల ఆదర్శవంతమైన పద్ధతులను ఇక్కడ అమలు చేసి నదిలోకి వ్యర్థాలు చేరకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా పూలు, కూరగాయలు వ్యర్థాల నుండి బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని, ప్రజల్లో చెత్తను వేరు చేయడంపై అవగాహన పెంచేలా క్లస్టర్ల వారీగా ప్రత్యేక వర్క్ షాపులు నిర్వహిస్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వివరించారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎస్పీ మార్నింగ్ న్యూస్. అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే చూసుకూరుకునేది లేదని వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన నాయకుడు బర్లా శివ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, అలాంటి నిబద్ధత గల నాయకుడిపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేన పార్టీని కానీ టార్గెట్ చేయాలని చూస్తే జన సైనికులు, వీర మహిళలు గట్టిగా తిప్పికొడతారని, పవన్ కళ్యాణ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చూస్తారు అట్లాంటిది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని మీరు బతకండి, కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మంచిగా ఉండదని చెప్పి తెలంగాణ గడ్డ మించి హెచ్చరిస్తున్న బిడ్డ. 2వ తారీఖు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఆపుతారో మేము కూడా చూస్తాం బిడ్డ. అరే మీరు ఎక్కడున్నారా? తెలంగాణలో ప్రతి సమస్యపై మేము జనసేన పార్టీ మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ గారు ప్రతి సమస్య పైన పోరాటం చేసిర్రా. గతంలో ఏదైతే ధర్నా చౌక్ ఎత్తివేతపై అదే సమయంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చి ధర్నా చౌక్ ఎత్తివేయకు అడ్డుకోండి అని చెప్పి అన్నప్పుడు మా శంకర్ గౌడ్ గారు బాధ్యతలు తీసుకొని ఆయన భుజాల మీద వేసుకొని ఆ ధర్నా చౌక్ను ఆపడం జరిగింది. ఆ రోజు చేసిన ఉద్యమంలో మీరు ఎక్కడ కనపడలేంట్రా? అదే విధంగా ఇంటర్ బోర్డు విద్యార్థులు ఎంతో మంది బలిదానాలు అయినాయి. అప్పుడు మీరు ఎక్కడున్నారా? మేము ఆ ఉద్యమంలో పాల్గొన్నాము, ఆ ధర్నాలో పాల్గొన్నాము. ఆ రోజు గ్లోబరీనా సంస్థను మేము ప్రశ్నించాము. అది ఏదైతే గ్లోబరీనా సంస్థను సిబిఐ ఎంక్వైరీ కూడా పంపించడం జరిగింది. అప్పుడు ఎక్కడున్నారా మీరు? ఇప్పుడు మీరు వచ్చి జనసేన పార్టీ అధినేత మన రాష్ట్రంలో ఉన్న సమస్యలపై మీరు మాట్లాడారా? ఇప్పుడు రైతులు ఎంతో మంది కాంటాలు కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్య మీద మాట్లాడాక మీరు ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు, ఇది పద్ధతి కాదు. మీరు ఖచ్చితంగా ఏదైతే మన రాష్ట్ర సమస్యల మీద కొంచెం పోరాడండి. అట్లా అన్న కొంచెం మీకు మంచి పేరు వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని అంటే మిమ్మల్ని ఇట్లనే ఇబ్బందిగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా మాట అంటే జన సైనికులు ఊకోరు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఏదైతే మొన్న జరిగిన క్రియాశీల సభ్యత్వంలో 4 లక్షల పైన సభ్యత్వాలు అయినాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోరా, తెలంగాణలో జనసేన పార్టీ ఎట్లున్నదో. మీకు జనసేన పార్టీ ఏదైనా మీరు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అన్నట్లయితే ప్రతి ఒక్క సైనికుడు ఊకునే సవాల్ లేదు. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, ఈసారి మాత్రం ఊకోము. మేము మాత్రము జన సైనికులము బిడ్డ. మేము కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టినోళ్ళమే, మాకు కూడా పౌరుషం ఉన్నది. మేము ఊకునే ప్రసక్తి లేదు. చూద్దాం. మేము 2వ తారీఖున అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, అప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఆపే దమ్మే అనుకున్నదో చూద్దాం, చూసుకొని మాట్లాడదాం. జై హింద్, జై జనసేన, జై తెలంగాణ.